మహోన్నతుడ సర్వోన్నతుడ గొప్ప దేవానికి స్తోత్రం. ఈరోజు స్త్రీల సమాజ కుడికిలో చేరి నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము యేసయ్య. ఎక్కడ తండ్రి అయ్యా మేము ఎక్కడ నీ సన్నిధి నుండి తొలగిపోకుండా దినదినము తండ్రి మమ్మల్ని నీ సన్నిధి ఆవరణంలో చేర్చి నేను స్తుతించుకునే ధన్యతనిచ్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నువ్వు గనుడవు, గొప్ప దేవుడవు, అభిషక్తుడవు, ఆరాధ్య దైవమైన యేసయ్యవు తండ్రి. నిన్ను మనసారా కీర్తించుకునే భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. బలమైన సాధనముగా నన్ను వాడుకోండి. నేను కాదు మాట్లాడేది, నేను మాట్లాడితే తండ్రి ఆయా ప్రజలకు అర్థం కాదు, నేను మాట్లాడితే వారి జీవితాలు సరిచేసుకోలేరు తండ్రి. ఏ విధంగా నడవాలో వారికి తెలియదు. నీవు మాట్లాడితే స్పష్టంగా మాట్లాడతావు, మమ్మల్ని ధైర్యపరుస్తావు, మమ్మల్ని వెన్ని తట్టి ప్రోత్సహిస్తావు యేసయ్య. నీవే మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆయా నీ రక్షణానుభవంలో ప్రతి ఒక్కరిని నడిపించి నీలో ఇంకా ఎదిగి ఫలించు కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే నీవు ఏమి చేయాలి? దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే నువ్వేమి చేయాలి? చాలా దినాలైంది కదండి నేను వాక్యం చెప్పి. దేవుడు ఈ పనుల వల్ల చాలా వాక్యం చెప్పలేకపోయాను. ఇవన్నీ చూసుకోవడం వల్ల మనం కొత్తగా ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని స్టార్ట్ చేయడం ద్వారా ఇతర పనులు అన్నీ చూడడం వల్ల పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు నన్ను ప్రోత్సహించాడు దేవుడు చెప్పమని. కనుక దేవుని కృప ద్వారా ఈరోజు దేవుడే మనతో స్పష్టంగా మాట్లాడాలి. ఈరోజు అంశం ఏంటంటే, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే ఏమి చేయాలి? మనం ఏం చేస్తే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు? అయితే చూద్దాం. ఫస్ట్ది మనం ఏమి చేయాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనము ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఎంతగా అంటే కొద్ది రోజులు ప్రేమించి ఆపివేసే దేవుడు కాదు. మనము కానీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ఆయన ప్రతినిత్యము ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమించే దేవుడు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే చాలామంది తీర్మానం తీసుకొని ఉంటారు. అవునా? 31st నైట్ తీర్మానం తీసుకొని ఉంటారు. అయ్యా ఇక నుంచి నేను చాలా ప్రార్థనా పరురాలని నేను జీవించాలి, ఇక నుంచి నేను చాలా ప్రార్థనా పరుడినై జీవించాలని చాలామంది తీర్మానం తీసుకొని ఉంటారు. అయితే ఫస్ట్ రోజు చేస్తుంటారు. అవునా? ఫస్ట్ రోజు 2025 రాగానే చాలామంది ఉదయకాలమనే వేకువచామునే లేసి ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు? తీర్మానం. ఫస్ట్ రోజు 1 గంట చేస్తుంటారు నాకు తెలిసి. రెండో రోజు ఒక 1/2 అవర్ చేస్తుంటారు. మూడో రోజు ఒక 15 నిమిషాలు. 4వ రోజు 10 నిమిషాలు. 5వ రోజు 5 నిమిషాలు. ఇప్పుడు చూసినట్లయితే 2 నిమిషాలు చేసుకోవడం కూడా చాలా కష్టమైపోయి ఉండవచ్చు చాలామందికి. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. లైవ్ చూసిన ప్రియమైన దేవుని బిడ్డారా, చాలాసార్లు మనం తీర్మానం తీసుకుంటాము కానీ తీర్మానానికి అనుగుణముగా మనం నడుచుకోలేకపోతున్నాము. ప్రియ దేవుని బిడ్డ, ఒక ఇంటి ఇల్లాలిగా మనం ఎలా ఉండాలి అని అంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన ప్రతి పరిస్థితిని చక్కబెడుతుందండి. ప్రార్థన విజయపదంలో మన కుటుంబాన్ని నడిపిస్తూ ఉంది. మన కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఒక క్రైస్తవ స్త్రీగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థనా పర్రాలు అయి ఉండాలని దేవుని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. ఎంతకాలం అయింది ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమయం ఇచ్చాడు కదా దేవుడు, సమయం ఇచ్చాడు, తరుణాన్ని ఇచ్చాడు. ఎంతో సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోవడానికి మనము ఉపయోగిస్తున్నాము. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నా బిడ్డలు ఎక్కడో దూరంగా ఉన్నారు, ఎక్కడో హాస్టల్స్లో ఉన్నారు, వారి కోసం ఒక తల్లిగా నేను తపనతో ప్రార్థన చేయాలి, ఒక తీర్మానాన్ని తీసుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం సమయం దొరికితే మనం ఎగ్గొట్టేది ఏంటి అంటే దేవుని మందిరాన్ని ఎగ్గొడుతున్నాం. దేవుని ప్రసన్నత అనుభవించకుండా చాలాసార్లు మన సొంత కార్యాలన్నీ చూసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దేవుడు ఈ స్త్రీల సమాజ కూడికలో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒక తల్లిగా
నీవు కానీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే నీ కుటుంబం ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది. మన జీవితాల్లో ప్రార్థన లేదు కాబట్టి చాలాసార్లు అంటారు, ఒక భక్తుడు అంటారు, ఇంకెంతకాలం ఎదుగు బదుగులేని జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. అవునా కాదా? ఒక భక్తుడు అంటాడు, ఎంతకాలము. నిజమే కదా, ఎంతకాలం మన పరిస్థితులు ఇలానే. చాలామంది మాతో సెలవిస్తూ ఉంటారు, పాస్టర్ గారండి, అక్క మా కుటుంబం ఎందుకో ప్రతినిత్యము మేము సంపాదించిన ప్రతి సంపాదన చినిగిన సంచిలో వేసినట్లు అయిపోతూ ఉంది. దేవుని బిడ్డలు అలా ఉండకూడదని దేవుని ఆశ. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎల్లవేళలా ఒక గృహిణిగా నువ్వు ప్రార్థించవలసిన స్త్రీగా ఉండవలసిన స్త్రీ, నువ్వు అనేక కార్యకలాపాలకు సమయం ఇస్తున్నావు, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం కదా. అవునా కాదా? దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన 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 అనే ఆయుధం కానీ మనలో ఉన్నట్లయితే, మన కుటుంబంలో ఉన్నట్లయితే, మొదటిగా నీలో ఉన్నట్లయితే, నీ కుటుంబం నీ దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నువ్వు కలిగి ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ప్రార్థన జీవితం అండి, చాలామంది జీవితాలు నేను గమనిస్తూ ఉంటాము. చాలామంది ఏదన్నా అకేషన్ ఉందంటే దానికి ఇస్తున్నాము, కానీ మన ఇంపార్టెన్స్ దేవుని సన్నిధికి వచ్చి గడుపుదాం, దేవుని సన్నిధిలో ఉందాము అని ఆయనకు మాత్రం మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. మనం కానీ ప్రార్థన చేస్తే ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయండి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. యాకోబు 5వ అధ్యాయము 16-17 వచనాలు. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండెను. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ఏలియా ఎవరండి? ఏలియా ఎవరు? మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అయితే అతడు ఎలా ప్రార్థన చేశాడు అనంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు ఏలియా. అందుకని ఆ శక్తితో ఏలియా ప్రార్థన చేశాడు కనుక ఆయా వర్షము పడకూడదు అనంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి 3.5 సంవత్సరం వర్షం ఇవ్వలేదు. జనుల కష్టాలను చూసి మరలా ఏలియా దేవుని సన్నిధిలో అయ్యా వర్షము కావాలయ్యా అంటే మరలా వెంటనే దేవుడు మరలా ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలములను ఇచ్చింది. మనము ఆసక్తితో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నాం, అందుకంటే కుటుంబంలో ఆశీర్వాదం లేదు. ఏలియా ఎవరు? మన వంటి స్వభావం గల మనుషుడే. ఎవరమైతే దీనులమై తగ్గించుకొని వినమ్రతతో వినయముతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తామో అట్టి వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. చాలాసార్లు చాలామంది అంటారు, అక్క మేము దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వస్తున్నామక్క, బైబిల్ స్టడీకి వస్తున్నామక్క, విజ్ఞాపన ప్రార్థనకు వస్తున్నామక్క, స్త్రీల సమాజానికి వస్తున్నామక్క, 3 ఆరాధనలకు మేము ఏకదాటిగా వస్తున్నామక్క. ఏది ప్రతిఫలం ఏదని చాలామంది అంటున్నారు. నీలో ప్రతిఫలము, నీలో ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం నీలో ఆసక్తి లేదు. నామకార్థానికి వస్తున్నావు, వెళుతున్నావు, దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి మనం గోజాడుతున్నామా? ఎలా ఏలియా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వర్షము పడలేదు. మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. అయితే ఈ స్త్రీల సమాజ కూడికిలో దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రతి స్త్రీ కుటుంబం కట్టబడాలన్నా, ప్రతి స్త్రీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, ప్రతి స్త్రీ కుటుంబము ఫలభరితంగా ఉండాలన్నా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. హిజ్కియాతో కూడా దేవుడు చెప్పమన్నాడు, ప్రవక్తను పంపించాడు, యెషయాను పంపించి ఇదిగో నువ్వు మరణం అవుతున్నావని హిజ్కియాతో చెప్పు అని దేవుడు స్పష్టంగా చెప్పి తన ప్రవక్తను పంపించాడు. అయితే ప్రవక్త వెళ్ళి, హిజ్కియా నువ్వు మరణమగుచున్నావు, నీకు భయంకరమైన రోగం వచ్చింది, నువ్వు మరణమగుచున్నావు, దేవుడు నీతో స్పష్టంగా చెప్పమని నన్ను పంపించాడు అన్నప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి పశ్చాత్తాపంతో, అయ్యా నేనేం చేశానయ్యా,
యథార్థ హృదయుడనై దీనుడనై నీ సన్నిధిలో నేను ఎంతగానో తగ్గించుకున్నాను కదయ్యా. నేనేం చేశానయ్యా, నాకు ఈరోజు ఈ పరిస్థితిని కల్పించావు. కన్నీళ్లతో 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 దేవుని సన్నిధిలో అడిగినప్పుడు కొద్ది క్షణాలు కూడా గడవకు ముందు దేవుడు ఏం చేశాడు చూడండి. మీకు చూపిస్తాను ఆ వాక్య భాగము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవండి. మొదటి నుంచి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప విషయం అండి. చప్పట్లు కొట్టండి. దేవుడు మనం ఏ హృదయంతో చేస్తున్నామో ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు. హిజ్కియా అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో యథార్థ హృదయముతో నేను ఎట్లా నడుచుకుంటేనో కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా. ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ అప్పులు, ఎందుకు నాకు ఈ అనుభవాలు, ఇతరుల చేత చులకనగా మాట్లాడించుకునే అనుభవాలు ఎందుకు? దేవునితో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా. నీ సన్నిధిలో నేను యథార్థ హృదయుడై నేను నడుచుకుంటున్నాను కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. హిజ్కియా అదే అన్నాడు, అయ్యా నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోయా, నన్ను నాకు కొంచెం ఆయుష్ను పొడిగించయ్యా, ఒకసారి నా పరిస్థితిని చూడయా, నా స్థితిగతులను చూడయా, నేనైతే నీ సన్నిధిలో నమ్మకంగా ఉన్నాను. మనం చెప్పగలమా ఆ మాట? దేవుని సన్నిధిలో చెప్పగలమా? నేనైతే దేవుని సన్నిధిలో అదే ప్రార్థన చేస్తాను. ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకో, నా జీవితాన్ని అంతటిని గుర్తు చేసుకుంటాను. దేవుని సన్నిధిలో అదే అంటాను మౌనంగా, అయ్యా చిన్న వయసులో, తెలియని వయసులోనే నేను నమ్ముకున్నాను కదా, సేవ అంటే ఏదో తెలియని వయసులో నేను సమర్పణతో నేను వచ్చాను కదా, ఏది యవ్వన ప్రాయంలో కూడా ఒక ప్రతిష్ఠితురాలుగా నీ సన్నిధిలో నేను జీవించాను కదా అయ్యా, ఏది నా కనులతో చూడకుండా, ఏది నా కాళ్ళ పాపం వైపు నడవకుండా, నా శరీరాన్ని చాలా పరిశుద్ధంగా హాస్టల్లో కూడా నేను కాపాడుకున్నాను కదయ్యా, ఎందుకు నాకు ఈ పరిస్థితి ఈరోజు? నీవు లేవా అని కన్నీళ్లు దేవుని సన్నిధిలో కారిస్తే దేవుడు విని వెంటనే దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడండి. నా ధైర్యం అదే. నేను దేవుని సన్నిధిలో కూడా అదే ప్రార్థన చేస్తా. హిజ్కియా ఎలాగా ప్రార్థన చేశాడో, నేను చిన్నప్పటి నుంచి యథార్థ హృదయరాలై నీ సన్నిధిలో ఎదిగాను కదయ్యా, ఎవ్వరూ నాకు చెప్పలేదు, నువ్వు చర్చికి వెళ్ళని నాతో ఎవరు చెప్పలేదు, నువ్వు సేవకు సమర్పించుకొని నాతో ఎవరు చెప్పలేదు, నాకు నేను వాక్యాలు వింటూ, సేవకులు చెప్పే వాక్యాలు వింటూ, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు సజీవుడు అని తెలుసుకొని సమర్పణతో నీ సేవకు వచ్చాను కదయ్యా, ఈ పరిస్థితి ఏంటి అని మౌనంగా దేవుని సన్నిధిలో అట్లానే కన్నీరు కార్చినప్పుడు కాసేపటిగా దేవుడు ఆ సమస్య నుండి విడుదల కలిగిస్తూ ఉంటాడు. ఇదేనండి ఈరోజు ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఇంత ఉన్నతముగా ఆశీర్వాద పదంలో నడుస్తుందంటే కేవలం ప్రార్థన, యథార్థ హృదయంతో మేము నడుచుకున్న ఆ సత్ప్రవర్తనను చూచిన దేవుడు ఈరోజు ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని దేవుడు అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డ, అదే హిజ్కియా చెప్తూ ఉన్నాడు, నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానయ్యా నీ సన్నిధిలో, కృపతో జ్ఞాపకం చేసుకోయా, కృపతో జ్ఞాపకం చేసుకుంటే కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మళ్ళా వెంటనే యెషయాని పంపించి, చెప్పుపో యెషయా, నా బిడ్డకు చెప్పు, నా బిడ్డ కన్నీళ్లు విడుచుట నేను చూశాను, ఆయన ప్రార్థన నేను అంగీకరించినాను, నా బిడ్డలో కన్నీరు కారవడం నేను చూడకూడదని వెంటనే వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచానని చెప్పయ్యా, 15 సంవత్సరాలు ఆయుష్ పెంచానని చెప్పు. వెంటనే దేవుడు ఆ బిడ్డను పంపించి చెప్పినప్పుడు ఎంత సంతోషించుంటాడు, అవునా కదా? తన బిడ్డలు ఏడిస్తే ఆయన తట్టుకోలేడండి, తన బిడ్డలు ఏడిస్తే తట్టుకోలేడు. ప్రియ దేవుని బిడ్డ, స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థ హృదయం గలవారమై మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మనం ఏడిస్తే ఆయన తట్టుకోలేడండి.
మన బిడ్డలు ఏదన్నా అడిగినప్పుడు డాడీ ఒక్కొక్కసారి వచ్చి మమ్మీ డాడీ నాకు బొమ్మ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అన్నప్పుడు ఫస్ట్ మనం ఏమంటాము, నేనేమంటాను, డాడీ నేను మేము కొనిచ్చలేము, ఇప్పుడు కాదు అని చెప్తాం. మరలా వాడు వెళ్తాడు. కానీ చిన్న బిడ్డ మనస్తత్వం, ఆ బొమ్మ కావాలని వాడికి ఆశ ఉంటుంది. వెంటనే వచ్చి మరలా అడిగితే మరలా కాదు అని పంపించేస్తాం. మరలా మూడోసారి వస్తాడు, మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ అని గడ్డం పట్టుకోడు. అనేటప్పుడు అయ్యో నా బిడ్డ ఇంత ఏడుస్తున్నాడు, ఏమైంది, పోతే పోయింది 200 కొనిపిద్దామని చెప్పేసి ఏం చేస్తా, వెళ్ళి బొమ్మ కొనిస్తా. వాడు ఎంత ఆనందిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అదే. నువ్వు ఏడుస్తే ఆయన చూసి తట్టుకోలేడు. నువ్వు కన్నీరు కారిస్తే ఆయన తట్టుకోలేడు. నువ్వు వేదన చెందుతుంటే ఆయన తట్టుకోలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించు. నీవే కాదు, నీ కుటుంబాన్ని ప్రార్థన అనుభవంలో నడిపించు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట దేవుడు చూచాడు. హిజ్కియా ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఈ సాయంకాల సమయంలో లైవ్ చూసిన ప్రియమైన దేవుని బిడ్డ, నీతో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. దేవుని సన్నిధిలో ఏది ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ ప్రార్థనను సఫలపరచబోతున్నాడు, ఆలకించి సఫలపరచబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి, భారముగా మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డలు ఒక మంచి స్థితిలో ఉండాలంటే తల్లిగా తండ్రిగా మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇటు దినాల్లో చాలామంది ప్రార్థించలేకపోతున్నారు. చాలామంది ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయాలి. చాలామంది అంటారు, అక్క ప్రార్థించడం నా వల్ల కాదక్క. ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. చాలామందికి స్టార్ట్ ఎట్లా చేయాలో తెలియదు, ఆమేన్ అని ఎట్లా అనాలో తెలియదు, ముగింపు తెలియదు. అవునా కదా? చాలా సంఘాల్లో చూస్తాము. ఒక గొప్ప సేవకుడు కూడా చర్చికి వెళ్ళాడంట. స్పీకర్గా పిలిచారు సేవకుడిని. పిలిచిన తర్వాత ఇంకా పాష గారు వాక్యము చెప్పాలి అని స్టార్ట్ చేసాడు. ప్రార్థన చెయ్యి పేతురు అని చెప్పి ఒక ఆయనకి పేతురుకి ఇచ్చారంట. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, విస్తరించి చేస్తూ ఉన్నాడంట. మా సంఘాన్ని దీవించు, మా సంఘాన్ని కాపాడు, ఇంకా ప్రజలు రావాలి, అన్నీ రావాలి. ఆయనకు ముగింపు రావటంలా. వెంటనే యాకోబు నువ్వు ఎత్తుకోరా, నా వల్ల కావట్లేదు, ఆమెన్ అనాలి. యాకోబు ఎత్తుకున్నాడంట. తర్వాత అరే ఆమెన్ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నామనే పదం రాక రే జేమ్స్ నువ్వు ఎత్తుకోరా అను. ఆయన ఎత్తుకున్న ఈ రకంగా 10 మంది, టైము గంట అయింది, వాళ్ళు ఆమెన్ అనట్లా. సేవకుడు వెంటనే మైక్ తీసుకొని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అంటే ఆమెన్ 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 అని అన్నారు. చాలామంది భక్తి జీవితం అలానే ఉంది. అవునా కదా? చాలా 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 విచిత్రంగా ఉంటుంది. అవునా కదా? చాలా సంఘాల్లో పదవులకు ప్రాముఖ్యత ఇస్తారు కానీ ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వరు. అవునా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. దేవుడు తన శిష్యులకు పరలోక ప్రార్థనని నేర్పించాడు. ఆ అనుభవాల్లో కూడా మనం ఏం చేయాలంటే నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఏ విధంగా, మనం ప్రార్థన చేయడానికి మనము సిగ్గుపడకూడదు. ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేస్తే ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చే దేవుడు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా కానీ ఆయన చేస్తానంటున్నాడు. అవునా? ఏమి అడిగినా కానీ చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు, మీరు నా నామమున ఏం అడిగినా కానీ నేను చేస్తానంటున్నాడు. మనకు ప్రార్థించడం రావడల్లా. అవునా కదా? ఎలా ప్రార్థించాలో తెలియడం లేదు. చాలామంది మన సంఘానికి దేవుని మహాకృప వల్ల చాలామంది క్రైస్తవేతరులు వస్తున్నారు. వాళ్ళు నన్ను అడుగుతారు, అక్క ప్రార్థన ఎలా చేయాలంటే నీ తండ్రికి, నీకు అక్కరగానున్నవి నీ సొంత తండ్రికి ఎట్లా అడుగుతావు నువ్వు? నానా నాకు ఇది కావాలి నాన్న, నేను ఇలా అనుకుంటున్నాను నాన్న, నేను ఇదిగో ఈ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాను నాన్న, ఇలా ఉంది నా పరిస్థితి, నా కష్టాలు ఇలా ఉన్నాయి. నీ తండ్రిని నువ్వు ఎలా అడుగుతావు? అదేవిధంగా తండ్రిని యేసయ్యను కూడా అడుగు. నీ తండ్రి అన్న కొన్ని తీర్చలేడు, కానీ యేసయ్య సన్నిధిలోకి వచ్చి నువ్వు అడిగితే అనేక ఈవులను ఆయనకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, మీరు నా నామమున నన్ను ఏం అడిగినాను కానీ ఆయన చేస్తాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నతను నీ కుటుంబం పొందుకోవాలంటే
తప్పకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎలా ప్రార్థన చేయాలి? క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి. క్రమం తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి, కన్నీళ్ల ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. మనము మోకాళ్ళ ప్రార్థన చేయాలి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్కి దేవుడు ఇచ్చిన ఒక వరం, మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని ఇచ్చాడు దేవుడు. అవునా కాదా? దేవుని సన్నిధిలో మోకాళ్ళతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలో మనం గోజాడుతూ ఉంటాం. ఎలాంటి ప్రార్థన చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. అందుకనే నువ్వు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తావో అని అంటున్నాడు, నీ కన్నీటిని నేను నాట్యముగా మార్చబోచున్నాను. ఎడ్డ తెగక పట్టు వదలకూడదు. కార్యము నువ్వు ఏ ప్రార్థన దేవుని సన్నిధిలో ఏ అంశం కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ సమస్య తీరేంత వరకు ఆయన పాదాలు వదిలిపెట్టకూడదు. తీరిన తర్వాత కూడా వదిలిపెట్టకూడదు. చాలా కృతజ్ఞత లేని వారు చాలామంది ఉంటారండి. దేవుని సన్నిధిలో నాకు ఈ కార్యం జరగాలి, ఈ సమస్య తీరిపోవాలి అంటే దేవుడు జాలి కలిగేది దేవుడు ఆ సమస్య నుండి విడుదల కలిగిస్తాడు. అంతవరకే దేవుని సన్నిధికి వస్తారు. ఆశీర్వదింపబడిన తర్వాత నాకు సమయం లేదక్క రావడానికి అని చెప్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఎలా చేయాలంటే మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఎడ తెగక ప్రార్థన, విశ్వాసముతో ప్రార్థన, ఆసక్తితో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన కానీ నీ జీవితంలో ఉంటే నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి ఆయన విడుదల కలిగిస్తాడు. అవునా కాదా? నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మొదటగా ఏం చేయాలి? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండోదిగా ఏంటంటే దేవుణ్ణి పూర్తిగా మనం నమ్మాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలంటే పూర్తిగా నమ్మినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజులో నమ్మకం లేదు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఏర్పరచబడిన వారిని కూడా సాతానుడు మోసగించే రోజుల్లో ఉన్నాం. ఏమి నమ్మావులే, దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాడులే నీ జీవితంలో, ఎందుకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తే నీ బిడ్డల పరిస్థితి ఎందుకు అలా ఉంది, ఎందుకు నువ్వు గృహం కట్టలేకపోయావు, ఎందుకు నీకు ఉద్యోగం రాలేదు? సమర్పణ కలిగిన వారిని సైతము అపనమ్మికతో దేవుని సన్నిధి నుండి దూరపరుస్తూ ఉన్నాడు సాతానుడు చాలాసార్లు అండి. అయితే దేవుని బిడ్డలంగా మనం స్ట్రాంగ్గా ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. దేవుణ్ణి మనం పూర్తిగా నమ్మాలి. అవునా? పూర్తిగా నమ్మినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు సాతానుడు చెప్తాడు, నువ్వు యోగ్యురాలు కాదులే, నువ్వు అంత విశ్వాసివి కాదులే, అందుకే దేవుడు నీ ఎదురింటే వాళ్ళకి అన్ని మేళ్ళు చేశాడు, నీకు చేయలేకపోతున్నాడు. చాలాసార్లు సాతానుడు మన ఆలోచన పెడతాం. ఎందుకు క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నావు? ఉదయం ఆరాధనకి వెళ్తున్నావు, మధ్యాహ్నం వెళ్తున్నావు, సాయంత్రం వెళ్తున్నావు, అన్ని ప్రార్థనలకు వెళ్తున్నావు. ఎందుకు వెళ్తున్నావు? ఏ మేలు చేశాడని? చాలాసార్లు సాతానుడు మన మదిలో చెడు ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. వాటన్నిటిని ప్రక్కన పెట్టేయాలి. నా దేవుడు సజీవుడు, నాకు మేలు చేయడానికి ఏదో ఒక సమయాన్ని కేటాయించి ఉంటాడు. నా జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఏదో ఒక సమయాన్ని కేటాయించి ఉంటాడు. నా దేవుడు చేయుటకు సమర్థుడు, చేస్తాడన్న నమ్మకం మనలో ఉండాలి. అవునా? సాతానుడు కూడా యుక్తి కలిగింది కదండి సాతాను. అవునా కదా? అవ్వ దగ్గరకు వచ్చి, అవ్వమ్మ దేవుడు అసలుకి ఏం చెప్పాడో నాకు ఒకసారి చెప్పు. ఆదికాండం 3:3 ఉంటుంది. ఏం చెప్పాడో నాకు చెప్పంటే, మనం అట్లా చెప్పమంటే మనకు ఆడవాళ్ళకి ఎంత ఇంట్రెస్టో కదండి. ఏమి జరుగుతుంది అసలుకి అని అంటే ఇంకా చెప్పమంటే చెప్తాం. అవునా? అయితే ఇదిగో ఏమన్నా ఫలాలు తినొద్దని చెప్పాడంటే, ఇదిగో ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ దేవుడు తినమన్నాడు, కానీ ఇదిగో ఈ మధ్యలో ఉన్న వృక్షం చెట్టుకున్న ఫలములు తినవద్దన్నాడు. అవి తింటే తిక్కల హవ్వా, ఎందుకు మరణం అవుతావు? నీకు తెలివిలు వస్తాయి, తేటలు వస్తాయి, నువ్వు చాలా జ్ఞానంగా ఉంటావంటే అసలు దేవుణ్ణే మర్చిపోయి అవ్వ ఏం చేసింది? తినవద్దని చెప్పిన ఫలమును తింది. చాలాసార్లు సాతానుడు కూడా కుయుక్తిగా మనల్ని పడవేస్తాడు. ఏ మేలు చేశాడని నువ్వు చర్చికి వెళుతున్నావు? ఏ మేలు చేశాడని చర్చికి వెళుతున్నావు? అవునా కదా? చాలాసార్లు ఎందుకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్కి వెళ్ళేది? ఏ మేలు ఉంది? ఆయన అసలు ఈ ఊరు కాదు. అవునా? చెప్తారు. అవునా? చాలాసార్లు సాతానుడు కుయుక్తి కలిగిన మాటలు పలుకుతాడు. అప్పుడు మనం చెప్పాలి, ఇది జీవము కలిగిన దేవుని సంఘము. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. సజీవుడుగా దేవుడు అక్కడ సంచరిస్తున్నాము, సజీవులమై మేము ఆరాధిస్తూ ఉన్నాము. నమ్మాలండి. చాలాసార్లు నమ్మిక మనలో లేదు.
హవ్వ కూడా సాతాను మాటలు నమ్మింది. జీవము కలిగిన దేవుడు ఈ ఏదైనా వనంలో నన్ను నిలువబెట్టాడు, ఆయన నన్ను ఏర్పరుచుకున్నాడు, నన్ను ఇక్కడ నిలువబెట్టాడు, నేను సాతాను మాటలు వినకూడదు అనుకోలేదు. సాతాను మాటలకు లొంగిపోయింది. ప్రియ తల్లి, చాలాసార్లు సాతాను నీతో చెప్తాడు, ఏ మేలులు చేశాడు దేవుడు, అందుకే నీకు ఉద్యోగం రాలేదు, అందుకే నీకు ఇల్లు కట్టుకోలేకపోయావు, అందుకే నీ బిడ్డ పరిస్థితి బాగాలేదు, అందుకే చాలా చాలా సమస్యలు నీకు ఎదురవుతూ ఉన్నాయి. మనం చెప్పాలి, స్ట్రాంగ్గా చెప్పాలి, నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు, నా బిడ్డల ప్రయోజకులను చేస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వాద పదంలో నడిపిస్తాడు, నేను నమ్ముకున్న దేవుడు నా నమ్మకాన్ని వమ్ము చేయడని ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో సాతానుడు ఏం చేస్తాడు? పారిపోతాడు. అవునా కదా? మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సాతానుడు మన నుండి పారిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అనుమానం అనేది మన జీవితాల్లో ఉండకూడదు, అపనమ్మిక అనేది మన జీవితాల్లో ఉండకూడదు. మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, బిలీవ్ ఆయన నమ్మినప్పుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. నా గురి అదే, ఎయిమ్ హై. మన 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 ఆలోచన విధానం ఎలా ఉండాలంటే గురి కలిగి జీవించాలి. ఎప్పుడు చిన్నవి కాదు. చాలాసార్లు అంటాడు పాస్టర్ గారు, చాలామంది మన సంఘంలో మమ్మల్ని అనేది ఏంటంటే, అసలు మీ ధైర్యం ఏందంటే, మా ధైర్యమే యేసయ్యే. అవునా? ఇన్ని చేస్తా ఉన్నారు, వచ్చినప్పుడు మీరు అట్లా బయటకు వచ్చి ఇంత ఉజ్జీవకరంగా ఉజ్జీవ సభలు పెడుతున్నారు, ఏంటి అసలుగా మీ ధైర్యము? మా ధైర్యము యేసయ్యే. అవునా కదా? చాలామంది అంటారు, ఏంటి అసలుకి మా కన్నులతో మేము చూస్తున్నాం, నమ్మలేకపోతున్నాం, ఇన్ని అద్భుత కార్యాల. జీవం ఇచ్చిన యేసయ్య ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలి? అవునా? ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. అపనమ్మిక అసలు లేదు. అందుకే ఆలోచన విధానం అంతా, మా ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుందంటే ఉన్నతముగా ఉంటుంది. ఎవరు మన దేవుడు? ఉన్నతుడు, సర్వోన్నతుడు, అభిషక్తుడు, ఆరాధ్య దైవము. ఆయన అలా సియోను కొండ మీద ఒక సూచనగా మనల్ని నిలబెడుతున్నప్పుడు మనం దేనికి భయపడాలి? అవునా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అవునా? యాయిరు కూడా యాయిరికి ఒక్కగానొక్క కూతురు గారాల పట్టి ఆ బిడ్డకు అనారోగ్యం వచ్చి చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే, యాయిరు సమాజపు మందిరపు అధికారి అయిన యాయిరు దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా బిడ్డ పరిస్థితి ఇది, నా బిడ్డ పరిస్థితి చావు బ్రతుకుల్లో ఉంది, నా బిడ్డ ఒక్కసారి నువ్వు రాయా అన్నప్పుడు యేసయ్య చెప్పేలోపే ఇంటికాడ నుంచి పనివాడు వచ్చి, ఇంకా నువ్వు బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు ఒక్కసారిగా వార్త విన్నా యేసయ్య, నేను అనుకుంటూ ఉన్నాను, యాయిర్ని ఇట్లా చూసి ఉండవచ్చు, యాయిరు ముఖములో వణుకు బెనుకు లేకుండా ఉండవచ్చు. నేను అనుకుంటూ ఉన్నాను, దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని చూసి, మనలో ఉన్న నమ్మకాన్ని చూసి అద్భుత కార్యాలు చేసే దేవుడు. నేను అనుకుంటూ ఉన్నాను, యాయిర్ని దేవుడు ఇట్లా చూసి ఉండవచ్చు. యాయిరు పరిస్థితి ఎలా ఉంది? యాయిరు ముఖం వచ్చేస్తే ఎలా ఉంది? భయముగా ఉందా? ధైర్యముగా ఉందా? యాయిరు ధైర్యము ఒక్కటే, ఏందో తెలుసా? జీవము కలిగిన దేవుని ప్రక్కన నేను ఉన్నాను, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన నా బిడ్డను బ్రతికించగలిగిన సమర్థుడు అని నమ్మాడు. అందుకనే దేవుడు వెంటనే అన్నాడు, ఏమని? యాయిరు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. వెంటనే యేసయ్య వెళ్ళి బిడ్డను బ్రతికించాడు. అవునా కాదా? నమ్మాలి ప్రతి పరిస్థితిని. దేవుడు మన కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించగలడు అని నమ్మాలి. మూడోదిగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. మన కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మూడోదిగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. కీర్తనలు 22వ సంకీర్తన 3వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆరాధించకుండా మనం ఉండకూడదు, ఆయన స్తుతించకుండా ఉండకూడదు. స్తుతి నీ పరిస్థితిని మారుస్తూ ఉంది. ఎలాంటి కష్టాలు రాని, అవరోధాలు రాని, ఎన్నో ఆటంకకరమైన పరిస్థితులు రాని, అయినప్పటికీ మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు చెరసాలు పునాదులు కూడా బ్రద్దలయ్యేటట్టు వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడి, కష్టాలలో కూడా, కన్నిటి అనుభవాల్లో కూడా మనం ఏం చేయాలంటే స్తుతించాలి. అందుకనే రమేష్ అన్న ఒక పాట పాడతారు, హోసన్న మినిస్టర్, స్తుతి పాడుటకే బ్రతికించినా అనే పాట. జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించినా. ఎంత చక్కగా స్తుతి పాడుటగా ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు.
కనుక మనము ఏం చేస్తే మన కుటుంబం ఆశీర్వదింపబడుతుందంటే ఆయన్ను దేవుణ్ణి ఆరాధించాలి, మనము స్తుతించాలి. దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి బలంగా ఆరాధించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి మనుషులను ఆరాధిస్తూ ఉంటాం. అవునా కాదా? మనుషుల వైపు తిరిగి మనం మనుషులకు ఎక్కువ విలువను ఇస్తూ ఉన్నాం. మనుషులకు మనం విలువనిచ్చినంతసేపు మన విలువ క్రమక్రమంగా తగ్గిపోతుంది. యేసయ్యకు మనం విలువ ఇచ్చి ఆయన ఆరాధిస్తే మన విలువ అంతకంతకు స్టెప్పులుగా పెరుగుతూ ఉంటుంది. అవునా? ఈ రోజుల్లో చాలామంది మనుషులను ఆరాధిస్తూ ఉన్నారు. వీరిని విగ్రహాలు పెట్టుకొని యూత్ను చూసినట్లయితే అదిగో ఆమె అంటే, ఆ హీరోయిన్ అంటే నాకు ఎంతో ఇష్టం, ఈ హీరో అంటే నాకు ఎంతో ఇష్టం, మనుషులను ఆరాధిస్తూ ఉన్నారు. లాస్ ఏంజల్ పట్టణం కూడా ఒక ఆమె ఏమంది, నా దృష్టిలో దేవుడు జీరో అంది. దేవుని కోపం వచ్చి ఉండవచ్చున్న బహుశా, అవునా కాదా? అందుకనే దేవుడు అగ్ని గంధకాలచే ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. అవునా? దేనికి విర్రవీగడానికి మనం మానవులమండి, మానవులు. ఈ క్షణం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఈ క్షణం మన సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుడు కృప కలిగిన దేవుడు కనుక, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము. దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు హెచ్చరించాడు, అయినా వెళ్ళలేదు. వాళ్ళు ఏమన్నారు? మాకంటే మేము సంపాదించుకున్న డబ్బు, మేము సంపాదించుకున్న బెంచ్ కార్లు, మేము సంపాదించుకున్న కోట్లకు పడగెత్తిన ఇళ్ళు మేము కట్టుకున్నాము, దేవుడు జీరో మా దృష్టిలో. అవునా? దేవుడు 3 రోజులు కూడా ఓపిక పట్టలేకపోయాడండి. అవునా? 3 రోజుల్లోనే ఏంది, ఇప్పటికీ మంటలను ఆర్పలేకపోతున్నారు, తగలబడుతూనే ఉంది. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! సజీవుడైన దేవుడిని మనం ఏం చేయాలి? ప్రతినిత్యం ఆరాధించాలి, మనం స్తుతించాలి, ఆయన మనం సేవించాలి. అవునా కాదా? నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో దేవుడు నీ స్థితిని మార్చగల సమర్థుడు. ప్రతినిత్యము ఆయన స్తుతించాలి. ప్రార్థన చేసుకుందామంట కళ్ళు మూసుకొని. యేసయ్యా, నా కుటుంబం ఆశీర్వదింపబడాలని నాకు ఆశ ఉందయ్యా, ఆశ ఉంది, కానీ నాలో ప్రార్థన జీవితం లేదు అయ్యా, నాలో నమ్మకం లేదు, స్తుతించే అనుభవాలు నేను నడవలేకపోతున్నా. నాకు ఎంతో సమయాన్ని ఇస్తున్నావు కానీ నీ మందిరానికి నేను సమయం కేటాయించలేకపోతున్నా. ఇదిగో ఈరోజు నేను తీర్మానం తీసుకున్నాను. ఒక తల్లిగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుంటుంది. అయ్యా, 3 రాళ్ళ దృష్టిలో నేను ఉండను, ప్రార్థనా పర్రాలుగా ఉంటాను. జ్ఞానముతో నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను, జ్ఞానముతో నేను నా కుటుంబాన్ని కట్టుకుంటానయ్యా. 10 మందిలో నేను నా బిడ్డల చులకనగా ఉండకుండా నేను నమ్మకంతో నీ పరిచర్యలో నేను ఉంటానయ్యా, నీ సేవకులతో నేను ఉంటానయ్యా, నీ మందిరంలో నేను ఉంటానయ్యా, యేసయ్యా నీ పరిచర్యలో ఉంటానయ్యా. ప్రతి నిత్యం నాకు సమయం దొరికిన కొలది వ్యర్థంగా ఇంటి దగ్గర నా సమయాన్ని కేటాయించును. నీ సన్నిధిలోకి వచ్చి నేను స్తుతించి ఆరాధిస్తానయ్యా. నువ్వు ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడు అయి ఉన్నావు. నేను స్తుతిస్తాను. నేను స్తుతించినప్పుడు నా స్థితిని మార్చగల సమర్థుడు నీవు యేసయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఇదిగో ఈ 2025లో నా కుటుంబాన్ని ఆశీర్వదించ, గతమంతా నేను జ్ఞాపకం చేసుకున్నా, గతాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాయా. ఇక ముందు నా జీవితం ఆశీర్వాద పదంలో నడిపించు, నా కుటుంబాన్ని ఆశీర్వాద పదంలో నడిపించు, నా భర్తను మార్చు, నా బిడ్డలను మార్చు, ఉన్నత విలువలతో కూడిన కుటుంబంగా నా కుటుంబము ఉన్నతముగా ఉండాలి. యేసయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా వ్యర్థముగా గడుపుతూ ఉన్నాను యేసయ్యా. అయ్యా, సమయాన్ని వ్యర్థముగా గడుపుతున్నాను. నీ రాకడకు సూచనలు చాలా జరుగుతూ ఉన్నాయి. సేవకుల ద్వారా నువ్వు హెచ్చరిస్తున్నావు, అందరి ద్వారా తండ్రి హెచ్చరిస్తూ ఉన్నావు తండ్రి, నీ దర్శనాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నావు, కానీ మేమే మాట వినని పరిస్థితుల్లో ఉన్నావు తండ్రి. లాస్ ఏంజల్ పట్టణం ఎంతో నష్టపోయింది యేసయ్యా. యేసయ్యా, ఒక్కసారి కరుణించు తండ్రి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అయ్యా. నేను ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిస్తాను. నేనే కాదు, నా బిడ్డలు, నా భర్త కూడా ప్రార్థన అనుభవంలో నడిచేటట్టు నేను అయ్యా నీ సన్నిధిలో ప్రయాసపడతాను. యేసయ్యా, ప్రార్థిస్తాను. నా కుటుంబం మార్పుకు వచ్చేంత వరకు తండ్రి నీ సన్నిధిలో నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాను. ఎడతెగక ప్రార్థన చేస్తాను అయ్యా, ఎడతెగక కన్నీళ్లతో ప్రార్థన చేస్తాను. యేసయ్యా, నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, మెళకు కలిగి ప్రార్థన చేస్తాను తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నమ్మకంతో జీవిస్తాను. అపనమ్మిక నాలో ఉండవద్దు. చాలాసార్లు సమర్పణ కలిగిన అనేక మందిని కూడా సాతాను తన కుయుక్తి మాటల చేత అయా తండ్రి మోసపుచ్చుచున్న దినాల్లో మేము ఉన్నాము. కానీ తండ్రి మేము విశ్వాసంతో నడుచుకుంటాం, నమ్మకంతో నడుచుకుంటాము. యేసయ్యా, అయా నమ్మకాన్ని మాకు ఇవ్వు అయా. మా కుటుంబం ఆశీర్వదింపబడాలంటే 3వదిగా నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి. ప్రతినిత్యము నేను నా కుటుంబం కలిసి వస్తామయ్యా.
మేము ఒంటరిగా కాదయ్యా, నేను నా కుటుంబం కలిసి వచ్చి నిన్ను మహిమపరుస్తాం. నువ్వు సర్వోన్నతుడు, అభిషక్తుడు, ఆరాధ్య దైవము, కీర్తనాకారుడు, సుగుణాల సంపన్నుడు, నా విమోచకుడు అయిన యేసయ్యను మనసారా నిన్ను కీర్తిస్తాను. యేసయ్య, మనసారా నిన్ను కీర్తిస్తాను, నిన్ను స్తుతిస్తానయ్యా. నిన్ను స్తుతించిన ప్రతిసారి నా స్థితిని మార్చగల సమర్థుడు నీవు కదా యేసయ్య, నిన్ను స్తుతిస్తానయ్యా. అలాంటి అనుభవాల్లో యేసయ్య మమ్మల్ని నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని ఉన్నతముగా మీరు ఆశీర్వదించని, స్తుతి కలిగి జీవించే బిడ్డలుగా, నేను ఆరాధించే బిడ్డలుగా తండ్రి మేమందరం ఎదుగుటకు మీ కృపను చూపించమని, చేరువచ్చిన బిడ్డల మీరు దీవించండి, లైవ్ చూసిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దయా కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొక గమనిక ఏంటంటే, నెక్స్ట్ వచ్చే వారం ఉపవాస ప్రార్థన, మంగళవారం ఉపవాస ప్రార్థన, ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన. ఏంటి